కేవలం ఒక వ్యక్తిపై పోలీసు ఫిర్యాదు చేయడం అతని ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు. కేరళ హైకోర్టు సుకృతి మిశ్రా ద్వారా జూన్ 28, 2024 మధ్యాహ్నం 12:15 PM భారతీయ శిక్షా స్మృతి (IPC) లోని సెక్షన్ 306 ప్రకారం ఒక వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినంత మాత్రాన అతని ఆత్మహత్యకు పురికొల్పినట్లు కాదని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. సెక్షన్ 306 ప్రకారం బెదిరింపు సారాంశం ఆత్మహత్యకు దారితీసే నిందితుల ప్రేరేపణ లేదా దూకుడుకు స్పష్టమైన ఆధారాలు అవసరమని జస్టిస్ బెచ్చుకురియన్ థామస్ యొక్క సింగిల్ జడ్జి బెంచ్ నొక్కి చెప్పింది. ప్రేరేపణ అనే పదం సెక్షన్ 107 లో నిర్వచించబడింది. పేర్కొన్న నిబంధన ప్రకారం నిందితుడు ఆత్మహత్యకు ప్రేరేపించడం లేదా ప్రేరేపించడం ఉన్నప్పుడు మాత్రమే ప్రేరేపణ యొక్క నేరం తలెత్తుతుంది. ప్రేరేపించడం లేదా దూషించడం వంటి చర్య కూడా సామీప్యంగా ఉండాలి. IPC సెక్షన్ 107 ప్రకారం ఒక వ్యక్తికి వ్యతిరేకంగా చట్టబద్ధమైన అధికారికి ఫిర్యాదు చేయడాన్ని ప్రోత్సాహకంగా పరిగణించలేము అని కోర్టు పేర్కొంది. సంక్షేమ రాజ్యం యొక్క పనితీరుకు కీలకమైన ఫిర్యాదులను నివేదించడానికి మరియు ఫిర్యాదులను దాఖలు చేయడానికి ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని కోర్టు హైలైట్ చేసింది. ఒక వ్యక్తి చట్టప్రకారం మరొకరిపై చట్టబద్ధమైన అధికారికి ఫిర్యాదు చేయడానికి అర్హులు. అటువంటి ఫిర్యాదు అందిన తర్వాత ఆ ఫిర్యాదుపై విచారణ లేదా దర్యాప్తు చేయడానికి సమర్థ అధికారికి కూడా అర్హత ఉంటుంది. అటువంటి చర్యలు ఇలా పరిగణించబడితే ప్రేరేపణ, అప్పుడు ప్రతి వ్యక్తి ఒక వ్యక్తిపై ఫిర్యాదును లేవనెత్తే ముందు 1-2 సార్లు ఆలోచిస్తారు. ఇది ఒక సంక్షేమ రాజ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఒక చట్టబద్ధమైన అధికారం ముందు ఫిర్యాదు చేయడం ఆత్మహత్యకు ప్రేరేపించడం లేదా ప్రేరేపించడం కాదు. ఫిర్యాదు మృతుని ఆత్మహత్యకు ప్రేరేపించడం లేదా ప్రేరేపించడం కాదు అని పేర్కొంది. మార్చి 6న రవి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి పిటిషనర్లకు సంబంధించిన సూసైడ్ నోట్లను వదిలిపెట్టినట్లు కేసు ఉంది. నిందితుడు రవిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడని, అతని మరణానికి ముందు పోలీసులు విచారణను ప్రేరేపించారని నోట్స్ పేర్కొన్నాయి. పిటిషనర్లు రవిని ఆత్మహత్యకు పురికొల్పడానికి అవసరమైన ఉద్దేశ్యం లేదా ప్రేరేపణ లేని కారణంగా కేవలం ఫిర్యాదును దాఖలు చేయడాన్ని ప్రోత్సాహకంగా భావించలేమని వాదించారు. సూసైడ్ నోట్లు ఆరోపించిన నేరానికి ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచలేదని వారు వాదించారు. అయితే సూసైడ్ నోట్లోని ఆరోపణలకు విచారణ అవసరమని, సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా పిటిషనర్లను ప్రాసిక్యూషన్ చేయాలని రాష్ట్రం వాదించింది. ఫిర్యాదు చేయడం ద్వారా రవి ఆత్మహత్యకు ప్రేరేపించాలని పిటిషనర్లు భావిస్తున్నారనే దానికి ఎలాంటి ఆధారాలు లేవని సింగిల్ జడ్జి బెంచ్ పేర్కొంది. చట్టబద్ధమైన ఫిర్యాదులను ప్రేరేపణగా పరిగణించడం వల్ల వ్యక్తులు చట్టబద్ధమైన చట్టపరమైన ఆశ్రయం పొందకుండా నిరోధించవచ్చని, ఇది సంక్షేమ రాజ్య సూత్రాలకు విరుద్ధంగా ఉంటుందని పేర్కొంది. పర్యవసానంగా కేసును కొనసాగించడానికి ప్రాసిక్యూషన్కు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ పిటిషనర్లపై దాఖలు చేసిన ఛార్జిషీట్ను కోర్టు రద్దు చేసింది. తుది నివేదికను పరిశీలిస్తే మరణించిన వ్యక్తిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడం ద్వారా నిందితుడు మరణించిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడని సూచించలేదు. నిందితుడి ఉద్దేశ్యాన్ని సూచించే మెటీరియల్ ఏదీ లేనప్పుడు మృతుడిని ఆత్మహత్యకు ప్రేరేపించడం, పిటిషనర్లపై విచారణ చేయడం అనేది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమే కాబట్టి, ఇప్పుడు 2019 CP నెం. 48గా పెండింగ్లో ఉన్న చావక్కాడ్ పోలీస్ స్టేషన్ యొక్క క్రైమ్ నెం. 556లోని తుది నివేదికను నేను రద్దు చేస్తున్నాను. చావక్కాడ్లోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఫైళ్లపై కోర్టు ఆదేశించింది. నిరాకరించింది. కారణం శీర్షిక మురళి మరియు ENR వి. కేరళ రాష్ట్రం మరియు ENR